గుడ్ ఈవినింగ్. ఈరోజు క్లాస్లో మనము ఒక ముఖ్యమైన కార్యక్రమం గురించి మనం చర్చించుకుందాం. ఈ కార్యక్రమము జనవరి 4, 2024న ప్రారంభించబడింది. ప్రారంభించింది ఎవరు అంటే కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ కార్యక్రమం పేరు ప్రేరణ కార్యక్రమం. ఇది మన దేశంలో ఉన్న విద్యార్థులకు సంబంధించిన ఒక ప్రోగ్రాం. విద్యార్థులు అంటే 9వ తరగతి నుంచి 12వ తరగతి మధ్యలో ఉన్న విద్యార్థులందరి కోసము రూపకల్పన చేయబడిన ఒక ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం ద్వారా ఏమవుతుంది అంటే దేశంలో ఉన్న విద్యార్థులందరిలో కొంతమందిని సెలెక్ట్ చేసుకొని బ్యాచ్కు 20 మంది చొప్పున డివైడ్ చేసి ఆ 20 మందిలో 10 మంది బాయ్స్, 10 మంది గర్ల్స్ ఉండేటట్టుగా విభజించి ఒక వారం రోజుల పాటు వీరికి ప్రత్యేకమైన శిక్షణ అంటూ ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే హోలిస్టిక్ లెర్నింగ్ అప్రోచ్. అంటే ఇక్కడ ఈ కార్యక్రమం తర్వాత వారికి ఈ జీవితానికి సంబంధించి ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు దానిపైన అవగాహన ఎలా పెంచుకోవాలి అనే విషయంపైన పూర్తి వారికి ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంది. ఇదొక అద్భుతమైన ప్రోగ్రాం. మీరు బహుశా పేపర్లలో చూస్తుంటారు, డిగ్రీ అయిపోయిన విద్యార్థులకు కూడా ఈ నైపుణ్యాలు సరిగా లేకపోవడం వలన వారికి ఉద్యోగాలు రావడం లేదు. ఒకవేళ ఉద్యోగం వచ్చినా కూడా ఆ కంపెనీలో ఆ ఉద్యోగాన్ని వారు కొనసాగించలేకపోతున్నారు. కారణం నైపుణ్య లేమి. మరి ఆ నైపుణ్యాలు పెంచాలి అని ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ బోల్డ్ అన్ని మనకు వస్తున్నాయి. కానీ ఇక్కడ మీరు చూస్తే వీరిక్కడ చిన్నపిల్లలు 9వ తరగతి నుంచి 12వ తరగతి చదివే విద్యార్థులు. వీరిని సెలెక్ట్ చేసుకొని వీరికి సరైన మార్గదర్శకంగా చూపిస్తే భవిష్యత్తులో అద్భుతమైన సిటిజన్స్గా వీరు రూపొందే అవకాశం ఉంది. ఇదొక అద్భుతమైన ప్రోగ్రాం. అలాగే స్క్రీన్ మీద మీకు కనిపించే బిల్డింగ్ ఏదైతే ఉందో అది ఒక స్కూల్ బిల్డింగ్. అది 1888వ సంవత్సరంలో గుజరాత్లో నిర్మించింది. అంటే చాలా పాత స్కూలు, అది హెరిటేజ్కి బాగా లింక్ అయి ఉంది. అయితే ఈ స్కూల్ యొక్క మరొక ప్రాముఖ్యత ఏమిటి అంటే ఇదే స్కూల్లో మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు చదువుకోవడం జరిగింది. కాబట్టి ఈ స్కూలునే ఈ ప్రేరణ ప్రోగ్రాం కోసం ఉపయోగించడం అంటూ జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇక్కడ పాయింట్స్ ఏమిటంటే ప్రేరణ ప్రోగ్రాం అంటే ఏమిటి, దాన్ని ప్రారంభించింది ఎవరు, ప్రారంభించిన తేదీ, దానికి అర్హులు ఎవరు, ప్రారంభించడానికి గల కారణము, ఈ ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, ఈ పాయింట్స్ అన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్? సో ఇటువంటి ప్రోగ్రామ్స్ గురించి ఎగ్జామినేషన్లో అడిగే ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా దీన్ని ఫాలో కండి. చూడండి, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ. ఇది సంపూర్ణ అభ్యాస విధానాన్ని నిర్ధారిస్తుంది, అంటే హోలిస్టిక్ లెర్నింగ్ అప్రోచ్. అలాగే జనవరి 4, 2024న ఈ కార్యక్రమం ప్రారంభమైంది. వేదిక ఎక్కడ? వాద్నగర్. ఎక్కడిది? మొహాన్సా జిల్లా, గుజరాత్ రాష్ట్రంలోని మొహానా జిల్లాలో ఉన్న వాద్నగర్ వేదికగా ఈ ప్రోగ్రాము మొదలైంది. ఇక్కడ ఈ పాఠశాల ఎప్పుడు స్థాపించబడింది అంటే 1888. ప్రధానమంత్రి గారు ఇక్కడే చదువుకున్నారు. ఇక్కడ 20 మంది విద్యార్థుల్ని, వారానికి 20 మంది విద్యార్థుల్ని సెలెక్ట్ చేసి 10 మంది బాలురు, 10 మంది బాలికలు రొటేషన్ పద్ధతిలో ఇక్కడ వారికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. క్లియర్? అలాగే దీంట్లో రోజువారీ షెడ్యూల్లో వారు యోగా, మెడిటేషన్ ఆ విధానాలు అన్నీ ఉంటాయి. ఇక సాయంత్రం అయ్యేటప్పటికి ఏంటంటే వారు ఈ పురాతన ప్రదేశాలని, వారసత్వ కట్టడాలు ఏమైతే ఉంటాయో వాటన్నిటిని సందర్శించి వారు వారి విజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ అక్కడ ఉండే ఫ్యాకల్టీ మెంబర్స్ ద్వారా ఈ ప్రామినెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారి వ్యక్తిగత విషయాలు తెలుసుకుంటూ అక్కడి నుంచి ప్రేరణ పొంది ఆ శిక్షణ కార్యక్రమాన్ని వాళ్ళు ముగించుకుంటారు. ఇది ఇలా ఈ ప్రకారంగా కోర్సు అవుతుంది. అయితే ఈ కోర్సులో ముఖ్యంగా ఏమిటి అంటే 9 రకాల
విలువల్ని ఆ విద్యార్థుల్లో ప్రవేశపెట్టాలి. చూడండి, ఇక్కడ సాధారణంగా మనం ఏమంటాము, విద్య అనేది నేర్చుకుంటే ఎవరికైనా వస్తుంది. కానీ ఆ విద్య విలువలతో కూడిన విద్య అయితే అది రేపు ప్రొద్దున దేశానికి ఉపయోగపడుతుంది, సమాజానికి ఉపయోగపడుతుంది, ఆ వ్యక్తి యొక్క కుటుంబానికి ఉపయోగపడుతుంది. అందుకని ఒక 9 విలువలు రూపొందించి ఈ 9 విలువలు వారిలో నాటుకునే విధంగా చేసే ప్రయత్నం ఇది. ఆ విలువలు ఏమిటి అంటే 5 విలువలు మనకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. స్వాభిమాన్, అలాగే వినయము, శౌర్య అండ్ సాహస్, పరిశ్రమ్ అండ్ సమర్పణ్, అలాగే కరుణ అండ్ సేవ, వివిధ అండ్ ఏకత. ఇవి ఒక 5 ప్రిన్సిపల్స్. ఇక మిగతా 4 ఏమిటి అంటే అది మనకు నెక్స్ట్ పేజీలో ఉన్నాయి. ఇవి మిగతా 4. అవి ఏమిటి అంటే సత్యనిష్ట అండ్ శుచిత, నవచర్ అలాగే జిజ్ఞాస, శ్రద్ధ అండ్ విశ్వాస్, అలాగే స్వతంత్ర అండ్ కర్తవ్య. ఈ విధంగా 9 వివిధ రకాలైన విలువల్ని ఈ పిల్లల మైండ్లోకి వెళ్ళేటట్టుగా వారికి బోధించడం జరుగుతుంది. అంటే ఈ విలువలు కనుక వారిలో పెంపొందించగలిగితే అద్భుతమైన వ్యక్తులుగా వారిని తీర్చిదిద్దుకునే అవకాశం మనకు లభిస్తుంది. క్లియర్? అలాగే ఈ ప్రేరణ ప్రోగ్రాంకు సంబంధించిన కరిక్యులం ఏదైతే ఉందో ఆ కరిక్యులంని డెవలప్ చేసింది ఎవరు అంటే, తయారు చేసింది ఎవరంటే ఐఐటి గాంధీనగర్. ఈ పాయింట్ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. ఐఐటి గాంధీనగర్ ఈ ప్రోగ్రాంకు సంబంధించిన కరిక్యులంని తయారు చేయడం అంటూ జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. అలాగే ఇక ఈ సిటీ విషయానికి వస్తే, గుజరాత్ విషయానికి వస్తే, ప్రకృతి వైపరీత్యాలని తట్టుకొని, భూకంపాలని తట్టుకొని ఇది గట్టిగా నిలబడిన ఒక ప్రదేశం. సో అటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న ఈ ప్రదేశము, అక్కడ ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించడం కూడా అందరికీ చాలా ఆనందదాయకం. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఖచ్చితంగా రాబోయే పరీక్షల్లో, ఏదైనా పరీక్షల్లో ఈ ప్రశ్న రావచ్చును. జాగ్రత్తగా మీరు ఫాలో అయ్యారు కాబట్టి ప్రశ్న ఏదైనా సరే మీరు ఆన్సర్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో మనం లాంచ్ చేసిన కోర్సెస్ అన్నీ ఉన్నాయి. ఏపీపీఎస్సీవి, టీఎస్పీఎస్సికి సంబంధించిన గ్రూప్ 1, గ్రూప్ 2 కోర్సుల వివరాలు ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ కోర్సులో మీరు జాయిన్ అయ్యి క్లాసులు చక్కగా వీక్షించవచ్చును. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంది, దాన్ని ఫాలో అయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ వెరీ వెరీ గుడ్ లక్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్.